సినిమాస్లో ఓబామా అయ్యో రామ అనే సినిమా చూసొచ్చా. ఇందులో సుహాస్ మెయిన్ లీడ్గా చేశారు. కానీ సుహాస్ సినిమాకి మినిమం అంటే మినిమం బస్ కూడా లేదు. సారీ సినిమా తీసిన వాళ్లకే కూడా ఇంట్రెస్ట్ లేదు అనుకుంటా. మార్కెటింగ్ వాళ్ళు నిద్రపోతున్నారా లేదా? మూవీ టీం వాళ్ళు ఈ సినిమాని ప్రమోట్ చేసి వేస్ట్ అనుకున్నారా తెలీదు కానీ సుహాస్ సినిమా వస్తుందని చాలా మందికి తెలీదు. ఎనీవే సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అందరికంటే ముందు ఇచ్చేది మనమే కాబట్టినో. కమింగ్ టు ద స్టోరీ లైన్. రామ్ ఒక ఈజీ గోయింగ్ గాయ్ చిన్నప్పటి నుండి వాళ్ల మామయ్య దగ్గర పెరుగుతాడు. ఇంకొక సైడ్ సత్యభామ పెద్ద రిచ్ కిడ్ అన్నమాట. వీళ్లద్దరూ ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్లో కలుస్తారు. ఆ తర్వాత వీళ్లద్దరినీ ఎలా సాగింది, రామ్కి ఉన్న పాస్ట్ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. నో కమింగ్ టు ద పాజిటివ్స్. హీరోయిన్ మాల్విక మనోజ్ ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. భయ్యా తన క్యారెక్టర్ స్టార్టింగ్లో కొద్దిగా ఇరిటేట్ చేస్తది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆ మొండితనం చాలా బాగా నచ్చేస్తది. అండ్ ఆ క్యారెక్టర్కి తను బాగానే సెట్ అయింది. ఆలిగారి ట్రాక్ అండ్ ఫ్లాష్ బ్యాక్ కొత్తగా ఏమీ లేదు. బట్ స్టిల్ ఇట్ వర్క్డ్. వీళ్లద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ వర్క్ అయ్యాయి. అండ్ మ్యూజిక్ బాగుంది. భయ్యా నో కమింగ్ టు ద నెగటివ్ సీచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫిలిమా ఈస్ ఆర్టిఫిషియల్, ప్రిడిక్టబుల్ అండ్ అవుట్డేటెడ్. ఇలా మీరు ఏ పదం కావాలంటే ఆ పదం తీసుకుని చెప్తా. 80% ఆఫ్ ద ఫిలిం ఆల్రెడీ వేరే ఎక్కడో చూసినట్టు. ఇంకెన్నిసార్లు రాజాస్టోక ఒక క్యారెక్టరైజేషన్ చేంజ్ చేసి మిగతా అంతా సేమ్ తీస్తారని ఫీలింగ్ వచ్చింది. సేమ్ రిచ్ గర్ల్ పూర్గాయి రిచ్ ఫాదర్ కాన్సెప్ట్. ఒక్క సీను ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వదు. ఎమోషనల్ సీన్స్ లేవని కాదు, హీరోకి ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ప్రీ క్లైమాక్స్ కూడా అంతే. కానీ ఎక్కడ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వమా అన్నమాట. సడన్గా ఏదేదో అయిపోతా ఉంటది. ఎందుకు నాకు అర్థం కాలేదు. అంతా బాగానే ఉంది కదా అనుకునేలోపు ఎటేటో వెళ్ళిపోయి అసలు ఏంట్రా ఇది అని అనిపించేలా చేసింది. ఫస్ట్ హాఫ్ కనీసం పర్లేదు, ఎట్లీస్ట్ కూర్చోబెట్టింది. సెకండ్ హాఫ్కి ఒక దండంరా బాబు ఏమనుకుని తీసరో కానీ ఒక క్లారిటీ ఉండదు. ఇంకా క్లైమాక్స్ చూసాక వద్దులే చెప్పలేను నేను. వీళ్లంతా కలిసి ఒక పెళ్లికి వెళ్తారు. అక్కడ సాత్వికాది కామెడీ ట్రాక్ ఉంటుంది. మనోడు పావల యాక్టింగ్ చేయమంటే రోప్ యాక్టింగ్ చేశాడు. ప్రతిదీ ఓవర్ ద టాప్. ప్రతిదీ అంటే ప్రతిది కూడా స్మాల్ స్క్రీన్ మీద. అది చూస్తే బాగానే ఉంటది కానీ బిగ్ స్క్రీన్ మీద నాకు కొద్దిగా ఇరిటేట్ చేసింది. నా ఉద్దేశంలో అసలు ఆ పెళ్లి ఎపిసోడంతా ఒక ఫిల్లర్. దానివల్ల జీరో యూస్ అండి. పోస్ యాక్టింగ్ కూడా మొనోటనస్గా అనిపించింది. భయ్యా మనోడు కొత్తగా ట్రై చేయాలి. చూసిందే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాడు. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా నచ్చలేదు భయ్యా. బిలా ఎవరేజ్ అనిపించింది. సుహాస్ కాబట్టి అట్లీస్ట్ డీసెంట్ ఫిలిమా ఎక్స్పెక్ట్ చేసా. గట్టిగానే డిస్పాయింట్ చేశాడు. మళ్ళీ ఇంకొక సినిమా రివ్యూతో కరుద్దాం. అంటిల్ సైనింగ్ ఆఫ్. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. Please do subscribe our channel for more genuine reviews.